యూనివర్సిటీలో మాకు రక్షణ ఎక్కడిది అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది చట్టబద్ధంగా ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారంగా అసెంబ్లీలో పాస్ అయిన బడ్జెట్ ప్రకారంగా విద్యార్థులకు రావాల్సినటువంటి హక్కు. ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లైనా 3 రూపాయలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. మీరు వచ్చిందా ఫీజు రియంబర్స్మెంట్? పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? మన ఫీజు ఎంత? 5,000. మీకు ఇచ్చేదే 3-4,000. గా ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్య శాతగాని రేవంత్ రెడ్డి మన భవిష్యత్తుకు భద్రత ఇస్తాడా? మన భవిష్యత్తుకు రక్షణ ఉంటదా? అందువల్ల పిల్లలారా ధైర్యంగా పోరాడండి. జెన్ జీ సత్తా ఏందో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలిసి రావాలి. ఓ మంత్రి వివేక్ ఏం మాట్లాడిండు? నేనే ఎమ్మెల్యే గెలుస్తానో గెలవను, మా ప్రభుత్వం వస్తుందో రాదో, నేనెట్లా మీకు గ్యారంటీ ఇవ్వాలంటాడు ఒక మంత్రి. అయినా ఈ గవర్నమెంట్ లో మీరు చూస్తుండ్రు కదా, పచ్చ కాంగ్రెస్ ఒక మాట, పాత కాంగ్రెస్ ఒక మాట, ఒక్కొక్క ఎమ్మెల్యేది ఒక మాట, ఒక్కొక్క మంత్రిది ఒక మాట. ఏ మంత్రి ఏం మాట్లాడతారో, ఏ మంత్రికి నోటీస్ వస్తుందో, ఎవరి ఉద్యోగం ఉంటుందో, ఎవరి ఉద్యోగం పోతుందో, రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఉంటాడో ఈ గవర్నమెంట్ కే నమ్మకం లేదు, ఈ గవర్నమెంట్ కే గ్యారంటీ లేదు. మనకేం గ్యారంటీ ఇస్తారు ఇల్లు? రేపా ఆ పీపీపీ యూనివర్సిటీ కింద ఈ పిల్లల భవిష్యత్తుకేం గ్యారంటీ అని మేము అడుగుతా ఉన్నాం. ఈ పిల్లలు ఎంతో బాగా తరతరాల నుంచి, దశాబ్దాల నుంచి లక్షలాది మంది పిల్లలు చదువుకున్న ఈ పాలిటెక్నిక్లను అనవసరంగా దెబ్బతీయొద్దు. ఈ పిల్లల జీవితాలతో చెలగాటం ఆడొద్దు అని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నా. అయినా నేను రేవంత్ రెడ్డికి ఒక విషయం అడగదలుచుకున్నా. నేను ఈ పిల్లలేమన్నా నీకు శత్రువులా? ఈ పిల్లలేమన్నా నీకు ప్రత్యర్థులా? ఈ నిరుద్యోగ యువకులేమైనా నీకు ప్రత్యర్థులా, శత్రువులా? ఈ పిల్లలు గాని, ఈ తరం నిరుద్యోగులు గాని వాళ్ళు నీకు ప్రత్యర్థులు కాదు, శత్రువులు అంతకంటే కాదు. వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు పోరాడుతున్నారు. మా భవిష్యత్తు బాగుండాలి, మా పాలిటెక్నిక్ ప్రభుత్వ రంగంలో ఉండాలి, మాకు ఉన్నత విద్యా అవకాశాలు ఉండాలి, మాకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉండాలి, నువ్వు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని ఆ పిల్లలు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తే ఆ పోలీసుల మీద, ఆ పిల్లల మీద పోలీసులు ఉసుగొల్పుతావా? లాఠీలతో ఉద్యమాలను ఆపుతావా? పోలీసులను అడ్డం పెట్టి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తావా? ఒక్కటి గుర్తు పెట్టుకో, పోలీసులు బ్యారికేడ్లో లాఠీలో ఉద్యమాల్ని ఆపలేవు. ఉద్యమాలు మరింత తీవ్రమైతే అని చెప్పి నేను నిన్ను హెచ్చరిస్తా ఉన్నా.